మీ బైబిల్ ప్రకారం విగ్రహారాధన పాపం అని భావించే మీరు ఇక్కడ చూడండి, ఆంధ్రాలో కొన్ని విలేజెస్ని క్రిస్టియన్ విలేజెస్గా మార్చడానికి ప్రవీణ్ చక్రవర్తి అనే ఒక లత్కోర్ పాస్టర్ గారు లక్ష్యంగా పెట్టుకున్నాడంట. మగవాళ్ళకి బొట్లు పెడతారు అన్నాడుగా అజయ్ గారు. ఒక్కసారి గోరక్షకులు కంటపడంట్రా, వాళ్ళ దెబ్బ ఎలా ఉంటుందో చూసి తర్వాత మాట్లాడు. మొన్న అభినయ్ దర్శన్ గారి కాల్ రికార్డింగ్ కూడా ఒకటి లీక్ అయింది. కాల్ రికార్డింగ్లో శ్రీరాముడు చచ్చిపోయాడుగా, చచ్చిపోలేదా? సరైన ఎదురు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు కదా. ఇదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే? అలాంటి తోడు పోతే పవన్ కళ్యాణ్ స్పందించాలా? మతం మారే వాళ్ళకి సిగ్గు లేదారా హిందువులారా? ఈవెన్ లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ. ఐ రిక్వెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, శ్రీరాముని దూషించిన కొంతమంది ప్రముఖులు ఇప్పుడు ప్రాణాలతో లేరు. గోవిందా గోవిందా.